అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి నరేష్, కెరియర్ కౌన్సిలర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశము విద్యార్థులు పరీక్షలకు ముందు ఏం చేయాలి. పరీక్షలు వస్తున్నాయంటే అందరూ వణికిపోతుంటారండి. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎంతవరకు చదవాలి, ఇవన్నీ కన్ఫ్యూషన్. చివరికి ఫెయిల్ కావడము, మార్కులు తక్కువ తెచ్చుకోవడము, ఒత్తిడికి లోను కావడము, ఇవన్నీ చేస్తుంటారు. దీనికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, ఏం చేస్తే పరీక్షల ముందు మనం ప్రశాంతంగా ఉండి చదువుకుంటాము, ఎలా ప్రిపరేషన్ను ప్రారంభించాలి, ఎలా ఎండ్ చేయాలి, పరీక్షల ముందు రోజు వరకు మనం ఏం చేయాలి, పరీక్షల ముందు రోజు ఏం చేయాలి అనే అంశాలని ఈ ప్రోగ్రాంలో మనం క్లియర్గా చర్చించుకుందాం. కొన్ని టిప్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ చూద్దాం మనం. ఇది ఏమవుతుందంటే మీ ప్రిపరేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. చూడండి, ఒక పిల్లాడు చదువుకుంటున్నాడు, సో ఆయన చదువుతుంటే ఆలోచిస్తున్నాడు. మనం ఇట్లనే పిల్లలు ఆలోచిస్తుంటారు. మనం ఈ కార్యక్రమం తర్వాత మనం చెప్పేటటువంటి ఈ టిప్స్, టెక్నిక్లు, ఈ వ్యూహాలతోని డెఫినెట్గా విద్యార్థులు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండి ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. అవేంటో చూద్దాం మనం ఎగ్జామినేషన్ ముందంటే ఎన్ని రోజుల ముందు? 6 నెలల ముందా, సంవత్సరం ముందా, ఎప్పుడు? మనం ఒక కొలమానం తీసుకుందాం. 30 రోజుల ముందు అనుకుందాం. ఏ ఎగ్జామ్కైనా ఒక 30 డేస్ ముందు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ ముందండి, ఏదో యూనిట్ టెస్ట్లో అట్లా కాకుండా ఒక ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు 30 రోజుల ముందు నుంచి చాలా క్రూషియల్ టైం అని అనుకోవచ్చు. ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా క్రూషియల్ టైం ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మనం ఒక పద్ధతిగా ఒక 30 డేస్ ముందు నుంచి ఏం చేయాలో చూద్దామండి. ఫస్ట్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అసలు ప్రిపరేషన్ లేకపోతే అప్పుడైనా స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ పర్టికులర్ అకాడమిక్ ఎగ్జామ్స్ కండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 30 డేస్ ముందు మనం చదివితే అది పెద్దగా సక్సెస్ ఉండదు. కానీ అకాడమిక్ ఎగ్జామ్స్కి, లేదా మీరు ఆల్రెడీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్పటికే చదువుంటే రివిజన్ స్టార్ట్ చేయండి. అకాడమిక్ ఎగ్జామ్స్కి నేను ఏం చదవలేదు అంటే అట్లీస్ట్ 30 రోజుల ముందైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్గా మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే ప్రిపరేషన్ మొదలుపెట్టండి, ఆ ప్రయత్నం మొదలుపెట్టండి. దేనికి? అకాడమిక్ ఎగ్జామ్స్కి. ఏం చదవలేదు అప్పుడైనా స్టార్ట్ చేయండి అట్లీస్ట్. లేదు నేను అప్పటికే చదివేశాను, అకాడమిక్ ఎగ్జామ్స్కి అప్పటికే చదివేశాను, రివిజన్ స్టార్ట్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మేము ఆల్రెడీ బాగా చదివేశాము, రివిజన్ స్టార్ట్ చేయండి. అంటే మీరు అప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించి ఉంటే రివిజన్ స్టార్ట్ చేయండి. అకాడమిక్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపరేషన్ ప్రారంభించండి. 30 రోజుల ముందు మినిమం మనం మేల్కొని ఒక పద్ధతిగా ప్రిపరేషన్ సాగిస్తే డెఫినెట్గా అకాడమిక్ ఎగ్జామ్లో 100% సక్సెస్, 80 to 90% మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటికి మీరు క్లాస్లో విన్నారు, కొద్దిగా ప్రిపేర్ అయి ఉంటారు, నోట్స్ ఏదో రాసుకొని ఉంటారు. అప్పటి నుంచి మీరు ఇంకా సీరియస్గా ప్రిపేర్ కండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మీరు అప్పటికే ప్రిపరేషన్ పూర్తి అయి ఉంటారు కాబట్టి రివిజన్ 30 రోజుల్లో చాలా వేగంగా చేయడం వల్ల ఆ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది. మరి దీనికి ఏం చేయాలి? ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం, లేదా రివిజన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఏం చేయాలి? దానికి సంబంధించిన పుస్తకాలు చూడండి, పుస్తకాలు కలెక్ట్ చేసుకోండి. అప్పటికే మీ దగ్గర ఉండుంటే ఓకే, లేకపోతే పర్ఫెక్ట్గా మీకు ఆ స్వల్ప సమయంలోనే సక్సెస్ ఉండే విధంగా ఉండేటువంటి పుస్తకాలను తీసుకోండి. లేదా మెటీరియల్ ఉంటే మెటీరియల్, ఎవరిదైనా సీనియర్స్ నోట్స్ ఉంటే నోట్స్, ఏదో ఒకటి రెడీ చేసుకోండి. ముందు అది మీకు రెడీగా ఉంటే మీరు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. లేదా పుస్తకాలు తీసుకొచ్చుకోవడానికే, పుస్తకాలు కొనుక్కోవడానికే, ఎక్కడి నుంచో సేకరించుకోవడానికే మీరు అప్పటికే ఒక 10 రోజులు 15 రోజులు పట్టిందనుకోండి, మీరు రెడీగా ఉండరు, మీ ప్రిపరేషన్ ముందు కోదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైనా పుస్తకాలు, మెటీరియల్, నోట్స్ ఏదైనా ఉంటే కలెక్ట్ చేసుకోండి, పుస్తకాలను కొనుక్కోండి, రెడీగా ఉంచుకోండి. మీ ప్రిపరేషన్కు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అసలు పుస్తకాలే లేకపోతే మీరు ఎలా చదువుతారు? కాబట్టి వీటిని రెడీగా ఉంచుకోండి. ఇక్కడ కొన్ని టిప్స్ చూడండి. మిమ్మల్ని మీరు చూసుకోండి, అంటే మీరు ఎంత రెడీగా ఉన్నారో చూసుకోండి. ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ అంటారు. ఓకే, సెల్ఫ్ టెస్టులు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. అరే వాడంతా చదివేశాడు, మేమేం చదవలేదు, వాడిది అంతా మొత్తం రివిజన్ అయిపోతుంది, నేను చదవలేదు, ఇట్లా టెన్షన్ పడద్దు. ఏమో మీరు వేగంగా చదువుతారు కావచ్చు, మీకు తొందరగా కంప్లీట్ చేస్తారు కావచ్చు, మీ సామర్థ్యాలు మీవి. మీరు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని ఊరికే టెన్షన్ పడిపోయి ఏదో ఉన్నది మర్చిపోయి అలాంటివి చేయొద్దు. మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి, ఎదుటి వాళ్ళతో పోల్చుకోవద్దు. ఇలా కొన్ని టిప్స్ ఉన్నాయి చూడండి.
లాస్ట్ మినిట్లో బాగా రివిజన్ చేస్తూ ఉండండి, లాస్ట్ మినిట్లో కొత్తవి చదవకుండా ఉండండి. ఇలా కొన్ని టిప్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ పరీక్షలు అయితే ఒకవేళ మీరు ప్రిపేర్ అయ్యేది అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, డిగ్రీ ఎగ్జామ్స్, పీజీ ఎగ్జామ్స్, అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ ఇలాంటివైతే ప్రిపరేషన్ చేస్తూ సినాప్సిస్ తయారు చేసుకోండి. మనము ఒక 1000 పేజీల పుస్తకాన్ని లాస్ట్ మినిట్లో రివిజన్ చేయలేమండి. ఎందుకు సినాప్సిస్ రాసుకోవాలి అంటే మనం ఒక 1000 పేజీలు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా అకాడమిక్ ఎగ్జామ్ 6 సబ్జెక్టులలో వేలాది పేజెస్ ఉంటాయి. వాటన్నిటిని మళ్ళీ రివిజన్ చేయలేము. ఒకసారి చదవాలి, అర్థం చేసుకోవాలి, దాని సినాప్సిస్ రాసుకోవాలి, లేదా సైడ్ హెడ్డింగ్లు ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు దాన్ని వేగంగా ఆ సినాప్సిస్ని 3, 4, 5 టైమ్స్ ఫాస్ట్గా రివిజన్ చేస్తారు. జస్ట్ ఇలా చూస్తే చాలు వచ్చేస్తుంది. 1000 పేజీల పుస్తకాన్ని మీరు ఒక 10-15 పేజీల సినాప్సిస్గా మార్చేసుకోండి. మీరు మళ్ళీ 1000 పేజీల పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలి, ఆ 15 లేదా 20, 50 పేజెస్ అనుకోండి, ఆ 50 పేజెస్ సినాప్సిస్నే వేగంగా చదివేయండి. ఎందుకంటే మీరు ఆ పుస్తకంలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా తీసేసి ఇంపార్టెంట్వి పర్ఫెక్ట్గా ఉన్న పాయింట్స్ సైడ్ హెడ్డింగ్ రూపంలో ఒక జ్యూస్ లాగా అక్కడ రాసేసుకున్నారు. దాన్ని మనం వేగంగా చదవచ్చు. అవసరమైతే అవే సైడ్ హెడ్డింగ్లు వాటినే నేరుగా ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయొచ్చు. మీరు వాటిని యాజ్ ఇట్ ఈస్గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో మీరు రాసేసి సైడ్ హెడ్డింగ్స్గా పెట్టేసి మీరు రాసేసుకోవచ్చు. కాబట్టి అకాడమిక్ ఎగ్జామ్స్ అయితే సపరేట్గా అంటే పేపర్కి లేదా పరీక్షకు సపరేట్గా సినాప్సిస్ రాసుకొని పక్కన పెట్టుకోండి. వాటిని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. వాటిని 3, 4, 5 టైమ్స్ మీరు వేగంగా రివిజన్ చేయొచ్చు. ఇదొక రకమైనటువంటి టెక్నిక్ అంటే దీన్ని మనం సినాప్సిస్ టెక్నిక్ అని అనుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏం చేయాలి అంటే చదివేటప్పుడే ముందుగానే ఒక టైం టేబుల్ వేసుకోండి, ఒక ప్రణాళిక వేసుకోండి, ఒక ప్లాన్ వేసుకోండి. ఫస్ట్ 3 రోజులు ఈ సబ్జెక్ట్ చదువుతాను, ఫస్ట్ 2 రోజులు ఈ సబ్జెక్ట్ చదువుతాను, ఈ సబ్జెక్టు బోర్ వస్తే నేను ఈ సబ్జెక్టు చదువుతాను. ముందే అనుకోండి, క్లియర్గా ఒక ప్లాన్ వేసుకోండి. చాలామంది విజేతలు ఏం చేస్తారంటే తమ ప్రణాళికను బోర్డుల మీద రాసుకుంటారండి, ఇంట్లో అంటే వాళ్ళ రూమ్లో, లేదా ఒక పేపర్ మీద రాసుకొని అక్కడ అతకబెట్టుకుంటారు, అక్కడ పేస్ట్ చేస్తుంటారు, అక్కడ అతికించుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తుంటారు. అంతేగాని ఏం చదువుతున్నాము, ఎక్కడ వరకు చదువుతున్నాము, ఏ సబ్జెక్టు చదువుతున్నాము, ఎందుకు చదువుతున్నాము, ఇలా ఒక లక్ష్యం లేకుండా చదివితే మీరు సక్సెస్ సాధించలేరు. కాబట్టి మీరు ఏం చదవాలనుకుంటున్నారు, ఎగ్జామ్స్కి ముందు ఏ పేపర్ చదవాలనుకుంటున్నారు, ఏ సబ్జెక్టు చదవాలనుకుంటున్నారు, ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నారు, వీటన్నిటిని ముందుగానే అనుకోండి. చదువుతుంటే మధ్యలో బోర్ వస్తుందండి, అలా అని పెద్ద బ్రేక్ తీసుకొని లాంగ్ బ్రేక్ తీసుకొని ఎటో వెళ్ళిపోయి చదవకుండా ఆపేయొద్దు. ఒక సబ్జెక్టు మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే, బోర్ వస్తే ఇంకో సబ్జెక్టు తీయండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు తీయండి. మీరు మంచి సంతోషంగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు హార్డ్ సబ్జెక్టు, మీకు కష్టమైన సబ్జెక్టును చదవండి. మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మార్నింగ్ నుంచి చదివి చాలా స్ట్రెస్ అయిపోయారు, అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, మీకు తేలిగ్గా ఉండేటువంటి సబ్జెక్ట్ని ఒకసారి చూడండి, కానీ చదవడం ఆపొద్దు. మీరు వేగంగా నేర్చుకుంటాను అన్నప్పుడు, మార్నింగ్ టైంలోనూ ఫ్రెష్గా ఉన్నప్పుడు హార్డ్ సబ్జెక్టులను చదవండి, మీకు కష్టంగా ఉన్న సబ్జెక్టులను చదవండి. ఆ చదువుతుంటే కొద్దిసేపటి తర్వాత బోర్ వచ్చేస్తుందండి, ఇబ్బంది పడుతుంటాం మనం, ఇంకా బుర్రకి ఎక్కదేమో అనిపిస్తుంది. అప్పుడు 1 నిమిషం బ్రేక్ తీసుకోండి, లేదా మీకు ఇష్టమైన సబ్జెక్టును, తేలిగ్గా ఉండే సబ్జెక్టును చదవండి. ఈ విధంగా మనము ఆ చదవడం అనే దాని నుంచి బయటకు పోకుండా ఉంటాం, నిరంతరం చదువుతూనే ఉంటాం. ఎందుకంటే మన ఎగ్జామ్లో మరి ముందుకు వెళ్ళాలి, పాస్ కావాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి కాబట్టి. అంతేగాని మీరు ఒకటి వదిలేసి ఆ సబ్జెక్ట్ వదిలేసి ఎటో వెళ్ళిపోవడము, ఎక్కువసేపు బ్రేక్ తీసుకోవడము, అవర్స్ టుగెదర్ బ్రేక్ తీసుకోవడం చేయొద్దు. చదివేటప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకోవాలి, ఏదైనా స్నాక్స్ లాంటివి తింటే తినొచ్చు, ఒక 2 నిమిషాలు అలా బయటకు వెళ్ళి రావాలి, మళ్ళీ పుస్తకం పట్టుకోవాలి. అప్పుడు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే తేలిగ్గా ఉండేది, మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేది తీసుకొని చదవండి. ఇక్కడ కొన్ని టిప్స్ ఇచ్చాను చూడండి. ఈజీ టిప్ టు స్టడీ ఫర్ ఎగ్జామ్స్. ఒక ప్లాన్ తయారు చేసుకోండి, స్టడీ ప్లాన్ అన్నాడు. ఒక క్రియేట్ ఎ స్టడీ స్పేస్, ఎక్కడ చదవాలో ముందే డిసైడ్ చేసుకోండి. మీకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ చదవండి. కొందరికి ఫ్రెండ్స్ రూమ్లో చదివితే చాలా బాగా అర్థమవుతుంది, ఓకే, మీ ఇంట్లో ఒక కార్నర్లో చదివితే బాగుంటుంది. లేదు కొందరికి లైబ్రరీలో చదివితే బాగా అర్థమవుతుంది. అక్కడ మీకు ఎక్కడ కంఫర్ట్గా, మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఉండే ఆ ప్లేస్లో డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ముందే చెప్పండి నేను ఇక్కడ చదువుకుంటున్నాను. కొంతమందికి ఇంట్లో గార్డెన్ పక్కన చెట్టు కింద ఆ చైర్ వేసుకొని కూర్చో బాగా అర్థమవుతుంది, బాగా చదవగలుగుతారు, మీరు అక్కడే చదవండి. కొందరికి డాబా పైన అంటే ఫ్లోర్ పైన లాస్ట్
అక్కడ కూర్చుంటే చాలా బాగా అర్థమవుతుంది, అక్కడే చదువుకోండి. ఒక మంచి ప్లేస్ని, డిస్టర్బ్ లేకుండా ఉండే ప్లేస్ని, మీకు అనుగుణ ఆ ప్లేస్ని ఒక సిద్ధం చేసుకోవాలి చదివేటప్పుడు. ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా చదివితే రకరకాల ప్రభావాలకు గురై మనం సరిగా చదవలేము. ఇవి ఇట్లా టిప్స్. ఓకే, మీ గోల్స్కి స్టిక్ అయి ఉండండి. కొంచెం బాగా హెల్తీ ఫుడ్ తీసుకోండి, తేలికైన వ్యాయామాలు చేయండి, కొన్ని నిమిషాలు, గంటలు కాకుండా. ఇట్లాంటివి కొన్ని ఇచ్చాను చూడండి. ఎప్పుడు స్టాప్ చేయాలో తెలుసుకోండి, చిన్న బ్రేక్ తీసుకోండి. ఓకే, టైం మేనేజ్ చేసుకోండి. ఇవన్నీ కంపల్సరీ. ఇక పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నారనుకోండి, 30 days ముందు మాక్ టెస్టులు రాయండి, ప్రాక్టీస్ టెస్టులు రాయండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఇట్ బికమ్ పర్ఫెక్ట్. మనం ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే చివరికి అది పర్ఫెక్ట్గా మారిపోతుంది. అది స్కిల్ అయిపోతుందండి. మీరు దాన్ని మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ పని చేసేస్తుంటారు. ఎందుకంటే అప్పటికే దాంట్లో మీకు ఫుల్గా ప్రాక్టీస్ అయిపోయింది, ప్రావీణ్యం వచ్చేసింది. మీరు వెంటనే దాన్ని చదివేస్తుంటారు, వెంటనే రాసేస్తుంటారు, ఆ పని చేసేస్తుంటారు. కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు లాస్ట్ 30 daysలో సినాప్సిస్ని చదువుతూ బాగా ప్రాక్టీస్ టెస్టులు రాయండి. దాంట్లో ఉన్న తప్పులను చూసుకోండి, మళ్ళీ దాన్ని తప్పులు చేయకుండా మళ్ళీ 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 రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తర్వాత ఇంపార్టెన్స్ వైజ్గా చదవండి, ప్రాధాన్యత క్రమంలో చదవండి. దేనికి ఎక్కువ మార్కులు ఉన్నాయి, దేనికి తక్కువ మార్కులు ఉన్నాయి, ఏది ముఖ్యమైనది, ఏది సెకండ్ ఇంపార్టెంట్, ఏది థర్డ్ ఇంపార్టెంట్, ఇలా దాన్ని ఒక ఆర్డర్ పెట్టుకోండి. అంతేగాని తేలిగ్గాయింది, తక్కువ మార్కులు ఉన్నది, అసలు పనికిరాంది ఫస్ట్ చదవడము, అట్లా ఉండకూడదు. ముందుగా ఏది ఇంపార్టెన్స్, ఎందుకు చదవాలి, హయ్యెస్ట్ మార్కులు దేనికి ఉన్నాయి, మీరు టఫ్గా ఉన్నది ముందు చదువుకోవాలి. ఇలా ముందుగానే ఒక ప్లాను, ప్రాధాన్యత క్రమం, ఒక సీరియల్ ఆర్డరు, ఇవన్నీ పెట్టుకోవాలి. అంతేగాని చేతికి ఏ పుస్తకం దొరికితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా అయినా సరే ఇలా చేస్తే చదువుతారు, కానీ దానికి ఒక అర్థం అనేది ఉండదు. ఫైనల్గా మిమ్మల్ని అది ప్రొఫెషనల్గా నిలబెట్టదండి. టాప్ మార్కులు తెచ్చుకోవడంలో కష్టమవుతుంది. అలా కాకుండా ఒక ప్రాధాన్యత క్రమంలో, ఒక పద్ధతిలో, ఒక ఆర్డర్లో ఇలా చదవండి. తర్వాత చదివేటప్పుడు స్ట్రెస్గా అనిపిస్తుందండి. ఎవరైనా స్టూడెంట్ ఒక 3-4 hours కంటిన్యూగా చదవగానే ఇబ్బంది అనిపిస్తుంటుంది, లేదా ఒక 2-3 days చదవగానే ఇబ్బంది అనిపిస్తుంది. అబ్బా చదవడం నా వల్ల అవ్వట్లేదు, దీనివల్ల కొంచెం స్ట్రెస్, ఒత్తిడి, మానసిక ఆందోళన, కొంచెం హెడేక్ రావడము, బోర్గా అనిపించడము, ఇలాంటివన్నీ ప్రాబ్లం అవుతుంటాయి. వీటిని అధిగమించే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. అలా కొద్దిగా వాకింగ్కి వెళ్ళి ఒక 10 minutes రండి, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కూర్చోండి, కొంచెం స్నాక్స్ తిని కూర్చోండి. ఇలాంటివన్నీ ఒత్తిడిని నియంత్రించేటువంటి మార్గాలు. అనవసరమైన విషయాల్ని పట్టించుకోకండి. ఎవరైనా ఫోన్ చేస్తే కూడా అవసరమైతేనే మాట్లాడండి. ఇబ్బందికరమైనవి మీ చెవిన, అంటే పనికిరానివి మీ చెవిన పడకుండా చూసుకోండి. ఇలా ఒత్తిడిని నెమ్మదిగా తగ్గించుకోవాలి. మంచి ఆహారం, మంచి నిద్ర వల్ల కూడా ఒత్తిడి చాలా తగ్గుతుంది. ఒత్తిడిని కంట్రోల్ చేస్తూ చదవండి. మీకు ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ బాగా, అంటే ఒత్తిడి లేకుండా చదవగలుగుతారో బాగా చదవగలుగుతారు. మీకు కష్టంగా అనిపించే టాపిక్స్ని మళ్ళీ మళ్ళీ చదవండి. హార్డ్ అనిపిస్తుంటాయి, అప్పుడు ఒకవేళ అర్థం కాకపోతే పొద్దున్న లేచి చదవండి. మీరు ఫ్రెష్గా ఉన్నప్పుడు చదవండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇదే టాపిక్ సాయంత్రం చదివితే మీకు కష్టంగా అనిపించి ముందుకు పోలేకపోతారండి. అదే టాపిక్కి ఇంకో టైంలో పొద్దున్నే చదివారనుకోండి, సడన్గా అర్థమైపోతుంది మనకు. అంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక టాపిక్ను కష్టంగా ఉంటే వదిలేయద్దు, దాన్ని ఇంకోసారి చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి. 2 సార్లు కాకపోతే 3 సార్లు చదవండి, డెఫినెట్గా మీకు వస్తుంది. మీరు దాంట్లో పట్టు సాధించగలుగుతారు. ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి మార్కులు వస్తాయి. ఎగ్జామ్స్ ముందు ఆ టెన్షన్ వెళ్ళిపోతుంది. చూడండి, టిప్స్ టు ఆస్పిరెంట్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆన్ డేస్. స్లీప్ టైమ్లీ ఆన్ డే బిఫోర్ ఎగ్జామ్ డే. ఒకరోజు ఎగ్జామ్కి ముందు బాగా నిద్రపోండి, అది కూడా చూద్దాం మనం ఒకరోజు ముందు ఏం చేయాలో. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, టెన్షన్ ఫ్రీగా తగ్గించడానికి. ఇలా కొంచెం తేలిక అవుతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంటుందండి. ఓకే, స్టేషనరీని అంతా మీకు కావాల్సినటువంటి దానికి ఏమైనా ఎగ్జామ్ కావాల్సిన వాటిని ముందుగానే రెడీ ఉంచుకోండి. మంచి న్యూట్రిషన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ని తీసుకోండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. మీరు షార్ట్ నోట్స్ని, సినాప్సిస్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి. ఓకే, సో సోషల్ మీడియాకు దూరంగా ఉండండి, ఎందుకంటే అదంతా డిస్టర్బ్ అవుతాయండి. సోషల్ మీడియా వల్ల మీరు ఎక్కువ డిస్టర్బ్ అవుతారు. కాబట్టి దానికి దూరంగా ఉండండి. మంచి బలవర్ధకమైన మంచి స్నాక్స్ తీసుకోండి, మంచి ఆహారం తీసుకోండి, మంచి నిద్ర వెళ్ళండి. సో ఇవన్నీ కొన్ని టిప్స్, ఎగ్జామినేషన్కు ముందు మనం ఏమేం చేయాలో ఉండవలసిన టిప్స్. టైం వేస్ట్ చేయొద్దండి. మీరు
ఆల్రెడీ 30 days ముందు ఉంది, చాలా తక్కువ టైం ఉంది, 5 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క దానికి 6 days ఉంటుంది. మరి మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అకాడమిక్ ఎగ్జామ్స్కు. అందుకే ఆ 30 days ముందైనా 40 days ముందైనా ఇంక అప్పటి నుంచి టైం వేస్ట్ చేయొద్దు, అనవసరమైన వాటికి జోలికి వెళ్ళొద్దు. ఏదో సింపుల్గా 5-10 నిమిషాలు ఉండేటువంటి ఒక వాకింగ్, యోగా, చిన్న చిన్న గేమ్స్ అంతే. గంటలు వాటి మీద టైం వేస్ట్ చేయొద్దు. సోషల్ మీడియా తగ్గించండి, ఫోన్ చూడడం తగ్గించండి, రీల్ చూడడం తగ్గించండి, అవసరమైతే ఫోన్ను దూరంగా పెట్టండి. డిస్టర్బ్ చేయవద్దని ముందే చెప్పండి. అన్నీ మీకు సంబంధించినటువంటి ఆ ఫోన్లు ఏవి మోగొద్దు, మ్యూట్లో పెట్టేయండి, ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఏదో విధంగా ఫోన్ వల్ల మీరు డిస్టర్బ్ కాకుండా చూడండి. ఆ రీల్స్, షార్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా చూడొద్దు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ చదివేటటువంటి మూడ్లో ఉన్నారు, ఎగ్జామ్ చదవడానికి రెడీగా ఉన్నారు. వాటి వల్ల మీకు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఆ కొద్ది రోజులు అట్లీస్ట్ మీరు దాన్ని కంట్రోల్ చేయగలిగితే తర్వాత హ్యాపీగా చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ బిఫోర్ ఏమేం చేయాలని ఒక లిస్ట్ ఉంది చూడండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు చూసుకోవాలి. చాలామంది అయ్యో ఎగ్జామ్ ఈరోజేనా, రేపా, ఎల్లుండేనా టెన్షన్ పడిపోతుంటారు. అసలు ఏ ఎగ్జాము, ఎప్పుడు, డేట్ ఏంది, ఆ డేట్ ఏ ఎగ్జామ్ ఉంది, టైం ఎప్పుడు, మనం ఎన్ని గంటలకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, ఎన్ని గంటల ముందు వెళ్ళాలి, ఇవన్నీ ముందే చూసుకోండి. అవసరమైతే రాసి గోడకు అతికించుకోండి. మీకు ఇంట్లో బోర్డు ఉంటే బోర్డు మీద రాయండి. ఇలా అన్నీ ఒక ప్రొఫెషనలిజంగా మెయింటైన్ చేయండి, ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయండి. నేను చాలామందిని చూస్తుంటాను స్టూడెంట్స్ని, అసలు ఎప్పుడు ఏ రోజు ఏ ఎగ్జామో తెలియదు, ఏది ముందు ఏది వెనక అనేది కూడా తెలియదు వాళ్ళకి. ఆ టైం టేబుల్ తీసుకొని అక్కడ సపరేట్గా ఒక కాపీ తీసుకొని మీ నోట్బుక్లో పెట్టండి, మీ దగ్గర ఉంచుకోండి, ఒక గోడకు అతికించండి. మీకు క్లియర్గా తెలుస్తుంది ఈరోజు ఈ ఎగ్జాము ఇన్ని గంటలకు, ఈ ఎగ్జామ్స్ మధ్య ఇంత గ్యాప్ ఉంది. ఒక్కొక్కసారి 3 days గ్యాప్ వస్తుంది ఎగ్జామ్, అప్పుడు నేను దాన్ని బాగా చదువుకోవచ్చు. దీనికి ఈ ఎగ్జామ్ గ్యాప్ లేదు కాబట్టి ఇప్పుడే నేను బాగా చదవాలి. ఇలా ఒక ప్రణాళిక, 5-6 పేపర్లలో ఒకదానికి 3 రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి నేను అప్పుడు బాగా చదువుతాను దాన్ని, ఒకదానికి అసలు సెలవు లేదు కాబట్టి దీన్ని బాగా చదవాలి, ఇప్పుడే చదవాలి, ఎగ్జామ్కు 30 రోజుల ముందే దీన్ని ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ మీరు ఒక పద్ధతిగా ప్రిపరేషన్ సాగించుకోవాలి. నేను ఇన్ని రకాల టిప్స్, వ్యూహాలు, స్ట్రాటజీస్, టెక్నిక్లు చెప్తున్నానండి. డెఫినెట్గా వీటిని మీరు పాటించండి, ప్రయత్నం చేయండి, మీరు మీ ప్రయత్నంలో విజయం సాధించగలరు. చూడండి, ఇంకా గెట్ గుడ్ నైట్ స్లీప్, మంచి నిద్రపోండి, హెల్తీ మీల్, మంచి ఆహారం. ఎవరు చెప్పినా చూడండి, ఎంతమంది మనం లిస్ట్ తీసుకున్నా, ఎంతమంది సైంటిస్టులు చెప్పినా, ప్రొఫెషనల్స్ చెప్పినా అన్నీ సేమ్ చెప్తున్నా చూడండి. ఓకే, ప్రశాంతంగా ఉండండి, ఓకే, ఎగ్జామ్కు రెడీగా ఉండండి, ఇలాంటివి చూడండి. ఇంకా కొన్ని ఎగ్జామ్ చూడండి, షెడ్యూల్ వేసుకోండి. ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి చూడండి. ఎగ్జామ్ డేస్లో ఏం చేయాలో చూడండి. నేర్చుకునే యాక్టివ్ లెర్నింగ్ ప్రాక్టీస్ చేయండి, రీకాల్ చేసుకోండి, మళ్ళీ పునశ్చరణ చేసుకోండి. మళ్ళీ మీకు ఎంత చదవాలో, నిజంగా మీరు ఎంత చదవగలుగుతారో అంతే చదివేటట్టు చూసుకోండి. ఏదైనా దానికి సంబంధించిన యానిమేషన్స్, వీడియోస్ అట్లా తొందరగా అయిపోయి ఉంటే చూసుకొని దానికి సంబంధించి గుర్తుపెట్టుకొని నోట్స్ రాసుకోండి. ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ చదవాలి. 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, దేనికి ఎంత కేటాయించాలో ముందే చూసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 2 సబ్జెక్టులు చదువుతారు, ఇంకో 2 చదవరు, 4 చదువుతారు, 2 చదవరు. అసలు ముట్టుకోరండి. 2 సబ్జెక్టులు బాగా చదువుతారు, నో డౌట్ వాటిలో మంచి మార్కులు వస్తాయి, 80-90% వస్తాయి. మిగతా వాటిని అసలు చదవరు, ఫెయిల్ అయిపోతారు. అలా కాకుండా అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయండి. ముందుకు హార్డ్గా ఉండేటువంటి, మీకు టఫ్గా, కఠినంగా ఉండేటువంటి సబ్జెక్టులను ముందుగా కంప్లీట్ చేసేయండి. ప్రతి సబ్జెక్టుని చదువుతూ ఎక్కువ తక్కువ చదవండి, కానీ అన్నిటినీ కవర్ చేయండి. అంతేగాని ఒక 2, 3, 4 చదివి మిగతా అస్సలు చదవకపోవడం, ఇవి పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు, ఏం లాభం? అందుకే అన్ని సబ్జెక్టులను చదవండి, అన్ని టాపిక్లను కవర్ చేయండి. లేదు మాకు కుదరలేదు, ఒక సబ్జెక్ట్లో ఒక 80% టాపిక్లో మేము కవర్ చేస్తున్నాము, ఓకే, అలా అయినా ఓకే. 100% ఒక సబ్జెక్ట్లో అన్ని టాపిక్లు, అన్ని ప్రశ్నలను, అన్ని లెసన్స్ చదవలేకపోతాము అని అనుకుంటే మీరు 80-90% కంప్లీట్ చేయండి. అలా ఒక 10% చాయిస్ కింద ఇంకో రకంగానో తీసేసినా మీకు మంచి మార్కులే వస్తాయి, పాస్ అవుతారు, మంచి ర్యాంక్ వస్తారు. కానీ అన్ని సబ్జెక్టులను చదవండి, అన్ని పేపర్లను సమానంగా చదువుకోండి. అంటే ఒక పద్ధతి ప్రకారంగా. మీకు కష్టం అనిపించింది కొంచెం ఎక్కువ చదవండి. ఇకపోతే మంచి మార్కులు రావాలి, మనం
ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవాలి అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు చూడాలి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ ఏదైనా సరేనండి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని బాగా చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, చాయిస్ ఎక్కడుంది, అసలు ఎన్ని సెక్షన్లు ఉంటాయి, దాంట్లో దేనికి ఎన్ని మార్కులు ఉంటాయి, మీరు అప్పటి వరకు విన్నది, చూసింది, చదివిన దానివల్ల ఏదైనా రాయొచ్చా, ఒక ప్యాటర్న్ తెలుస్తుంది. అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుస్తుంది. ఇవి తెలియకపోతే ఎగ్జామినేషన్లో పేపర్ ఇచ్చేంత వరకు, క్వశ్చన్ పేపర్ ఇచ్చేంత వరకు అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్నే తెలియదు మీకు. మరి ఇట్లయితే ఎగ్జామ్ ఏం రాస్తారు? అప్పటికప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అర్థం చేసుకొని, క్వశ్చన్లు అర్థం చేసుకొని మీరు రాయాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఖచ్చితంగా చూడండి, చదవండి, లేదా వాటిని ప్రాక్టీస్ చేయండి. ప్రశ్నలు ఏ రకమైనవి అడుగుతున్నారో చూడండి, ఎన్ని మార్కులకు ఉన్నాయో చూడండి, చాయిస్ ఉందా చూడండి, ఎన్ని యూనిట్లో నుంచి ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో చూడండి. దీన్ని అనాలిసిస్ చేసుకోండి, మీకు చాలా తేలిగ్గా ఫీల్ అవుతారు. ఇలా లేకపోతే ఏం చదువుతున్నాము, ఎందుకు చదువుతున్నాము, ఎన్ని మార్కులు వస్తాయి, ఏది వదిలిపెట్టాలి, ఏది చాయిస్లో ఉంటుంది, ఏది చాయిస్లో ఉండదు, అలా గందరగోళంగా ఉండి మీ ప్రిపరేషన్ ముందుకు సాగదు. ఇక్కడ మీరు ఇవన్నీ టిప్స్ పాటిస్తూ ముందుకెళ్తూ ఉంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుందండి, ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది, ఇంకా 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 ముందుకెళ్ళగలుగుతారు. మీరు టఫ్గా ఫీల్ అయిన కొద్దీ ఇంకా స్ట్రెస్కి వెళ్ళిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంటారు, ఇంకా ఇబ్బంది పడిపోతుంటారు. అదే హ్యాపీనెస్తో చదువుతున్నారు, మీకు ఇవన్నీ నేను చెప్పినవన్నీ పాటిస్తున్నారు, సంతోషం అవుతుంది, బాగా నేర్చుకోగలుగుతున్నారు, ఇంకా అది మీకు బూస్ట్నిచ్చి ఇంకా వేగంగా చదవగలుగుతారు. ఇలా చేసే ప్రయత్నం చేయండి. చూడండి ఇక్కడ హౌ టు ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి. బీ ఆర్గనైజ్డ్, ఒక పద్ధతిగా చదవండి, మీ గోల్స్ని ఫిక్స్ చేసుకోండి, నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి, మన హెల్త్ను బాగా చూసుకోండి, అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ని బాగా చూసుకోండి. ఎగ్జామినేషన్ డేకి మీరు ప్రిపేర్గా ఉండండి. ఎప్పుడైతే ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటున్నారో ఆ డేకి రెడీగా ఉండండి, సర్వసన్నద్ధంగా ఉండండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుంటుండే, మీరు పోస్ట్ పోన్ అయినా మళ్ళీ ఇలానే చేస్తారు. అలా కాకుండా మీరు పర్ఫెక్ట్గా చదివితే ఈ ఆలోచనలు ఏమీ రావు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుంటుండే, పలానా నెగిటివ్గా ఈ ఎగ్జామ్ ఈరోజు జరగపోతే బాగుంటుండే, ఇలాంటివి అనుకోకూడదు. మీరు చదవాలి, ఎగ్జాము రాయాలి, మంచి మార్కులు సంపాదించాలి, ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా కొన్ని వచ్చాయి. ఓకే, కాన్సెప్ట్ను డిస్కస్ చేయండి ఫ్రెండ్స్తోని. నెక్స్ట్, చదివే క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కొంతమంది చాలా ఎక్కువ చదివేస్తూ హెల్త్ పట్ల శ్రద్ధ తీసుకోకుండా ఏమైపోతుంది అంటే హెల్త్ డిస్టర్బెన్స్ అవుతుందండి. నేను చాలామందికి చూస్తుంటాను, ఎగ్జామ్స్ కరెక్ట్ 2 days ముందే టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది, లేదా ఏదో బయట చిరుతిండి తినడం వలన వామిటింగ్స్, మోషన్స్ అయిపోయి హాస్పిటలైజ్ అవుతారు, సెలైన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది బాగా వీక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు, ఎగ్జామ్ సరిగా రాయరు. సో హెల్త్ డిస్టర్బెన్స్ అయితే మీరు ఎగ్జామ్ ఎలా రాయగలుగుతారు? ఏదో ఊరికే వెళ్ళి అక్కడ కూర్చున్నంత మాత్రాన పాస్ కాదు కదా, ర్యాంక్ రాదు కదా. మీరు ఆరోగ్యంగా, ఫిట్గా, పర్ఫెక్ట్గా, మానసికంగా, శారీరకంగా పర్ఫెక్ట్గా ఉండాలి ఎగ్జామ్ హాల్లో. అప్పుడేమవుతుంది, మీరు క్వశ్చన్స్ అర్థం చేసుకొని వేగంగా ఆన్సర్లు రాయగలుగుతారు. మీరు ఆరోగ్యం సరిగా లేకపోతే ఎగ్జామ్స్కి ముందు ఇట్లాంటి ఫీవర్లు ఇట్లాంటివన్నీ వస్తే మరి మీరు ఎలా రాయగలుగుతారు? కాబట్టి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి. చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. మీ ప్లేస్ నుంచుకోవాలి, చిన్న చిన్న బ్రేకులు తీసుకోవాలి, ఎగ్జామినేషన్ డేకి రెడీగా ఉండాలి, ఎక్కువ వాటర్ తాగాలి, ఇలాంటివన్నీ కొన్ని టిప్స్, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా కొత్త ఎగ్జామ్కు ముందు మీరు అప్పటికే చదివిన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. అప్పటికప్పుడు కొత్తది తీసుకొని స్టార్ట్ చేస్తే అది అర్థం కాదండి, మీకు ఎక్కువ టైం పడుతుంది, ఎగ్జామ్ సరిగా రాయలేరు. కాబట్టి మీరు ఏదైనా చదవదలుచుకుంటే, అంటే ఎగ్జామ్కు చాలా తక్కువ టైం ఉన్నప్పుడు అప్పటికే మీరు చదివిన దాన్ని రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్ ఒక డే ముందైతే మరీ కొత్తవి, మీకు అసలు రానివి, అర్థం కానీ చదవద్దు. మీరు అప్పటికే కోచింగ్ వెళ్ళున్నారు, క్లాస్ రూమ్లో నోట్స్ రాసుకున్నారు, టీచర్ చెప్పింది విని రాసుకున్నారు, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇలా చూడగానే వచ్చేస్తుంది, మీరు వెంటనే ఎగ్జామ్లో రాసేయచ్చు. అంటే మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్కి, మీరు విన్నదానికి, క్లాస్ రూమ్ నోట్స్కి లేదా కోచింగ్ నోట్స్కి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాన్ని కంప్లీట్ చేయండి. లేదా అప్పటికే అర్థం చేసుకున్న వాడిని ఇంకోసారి రివిజన్ చేసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని పూర్తి కొత్తవి, అర్థం కానివి
చాలా ఇబ్బందికరమైనవి ఉంటే మీరు సరిగా చదవలేరండి. ఇక్కడ చూడండి, నేను చెప్పడానికి ముందు అంటే ఈ టిప్స్ మీరు వినడానికి ముందు, కోచింగ్కు ముందు ఇట్లా ఉంటుంది. బిఫోర్ స్టడీయింగ్ అంటే మనం చదవడానికి ముందు, ఈ వీడియో చూడడానికి ముందు మీరు 20% అంటే రెడీ, పాస్ అవుతామా కామా అనేది 20%, విజయం సాధిస్తామా లేదా అనేది 20. చదువుతున్నారు, ఈ వీడియో చూశారు, కొన్ని టిప్స్ నేర్చుకున్నారు, కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు, సబ్జెక్టు వాళ్ళ దగ్గర నుంచి విషయాలు నేర్చుకున్నారు, అలాంటి ప్రొఫెషనల్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నారు. కాన్ఫిడెన్స్ 60%. ఆఫ్టర్ స్టడీయింగ్ ఎగ్జామ్ రాసినంత 100% మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఖచ్చితంగా ఇలానే ఉంటారు. చూడండి, మీరు ముందు ఈ ప్లేస్లో ఉన్నారు, ఈ వీడియో చూడకముందు, చూసిన తర్వాత చదివిన తర్వాత అలా 100% వెళ్ళగలుగుతారు. ఇది 100%గా జరుగుతుందండి. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసి చూడొచ్చు. మీరు చదువుతున్నప్పుడు ఇంకొకటి, ఎగ్జామినేషన్కు ముందు అందరికీ చెప్పండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఎటు బయటికి రాను, కొన్ని ఫంక్షన్స్ అట్లాంటివి అటెండ్ కాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ముందే చెప్పండి. తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి అంటే పిల్లలకు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. విద్యార్థులు కూడా తమకు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. డిస్టర్బ్ చేయొద్దని ఇతరులకు చెప్పాలి. చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అవన్నీ అవాయిడ్ చేసి నేను ఓన్లీ చదువుకుంటాను చెప్పండి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు సంబంధించిన వాతావరణాన్ని కల్పించాలి. వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, ఇటు రా అటు రా, ఇటు వెళ్ళు అటు వెళ్ళు. దీనివల్ల ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఈ పని ఆ పని రెండూ చేయడం వల్ల అలసిపోతారు. తీసుకుంటే కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ చదవడం స్టార్ట్ చేయాలి. ఇది కూడా మీ తల్లిదండ్రులకు మరియు పిల్లలకు ఇద్దరికీ అవసరం అండి. ఇది ఖచ్చితంగా పాటించాలి. హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ కొన్ని టిప్స్ ఉన్నాయి చూడండి. రీడ్ ఆల్ యువర్ నోట్స్, మీ నోట్సే తయారు చేయమంటారు, షెడ్యూల్ తయారు చేసుకోమంటున్నారు, క్లారిటీ తెచ్చుకోమంటున్నారు. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ పరీక్షలు అయిందనుకోండి, ఇంతకుముందే చెప్పాను, సినాప్సిస్ తయారు చేసుకోండి. ఓకే, ఇక ఫైనల్గా ఏంటి అంటే ఒకరోజు ముందు ఏం చేయాలి, ఒకరోజు ముందు ఎగ్జామ్ ముందు ఏం చేయాలి. ఒకరోజు ముందు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రోజు బాగా 6 to 8 hours నిద్రపోండి. ఇక్కడ చూద్దాం చూడండి, 6 to 8 hours నిద్రపోండి. హాల్ టికెట్, పెన్స్ వంటివి రెడీగా పెట్టుకోండి. దానికి సంబంధించిన పెన్నో, పెన్సిలో, జామెట్రీ బాక్సో ఏదో ఒకటి రెడీగా పెట్టుకోండి. పరీక్ష సెంటర్ను సరిచూసుకోండి. రాత్రి దూర ప్రయాణాలు చేసి ఎగ్జామ్ రాయొద్దండి ఎట్టి పరిస్థితుల్లో. మీరు రెడీగా ఉండండి, సెంటర్ను ముందే చూసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, మార్నింగు ఫ్రెష్గా ఈ ఎగ్జామ్కి వెళ్ళండి. అంతేగాని మీరు ఎక్కడి నుంచో 200 kilometers ప్రయాణం చేసి వచ్చి ఎగ్జామ్ రాయడము, లాస్ట్ మినిట్లో హాల్ టికెట్ కొరకు వెతుక్కోవడము, దానికి సంబంధించిన ఏమీ లేకపోవడము, వీటి వల్ల టెన్షన్కి గురై ఎగ్జామ్ సరిగా రాయలేరు. సో డియర్ స్టూడెంట్స్, ఇలా నేను చెప్పినవన్నీ ఎగ్జామ్స్కు ముందు 30-40 రోజుల ముందు, 2 months ముందు ఏం చేయాలి, ఎగ్జామ్ ముందు రోజు ఏం చేయాలి, చదివేటప్పుడు ఏం చేయాలి, పరీక్షకు ఒక రోజు ముందు ఏం చేయాలి, ఇవన్నీ పాటించుకోండి. సో డెఫినెట్గా మీరు సక్సెస్ కాగలుగుతారు, మీరు ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. ఇలా అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్కారం.